ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 3వ స్థానంలో ప్రస్తుతం కుజరాహులు కలిసి ఉన్నారు. అది పరాక్రమానికి, ఒక ధైర్య సాహసాలకి, వీటన్నిటికీ మంచిదే. కాకపోతే ఇక్కడ కొంచెం అన్నదమ్ముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 4వ స్థానంలోకి ఎప్పుడైతే కుజుడు వెళ్ళి శనితో కలుస్తున్నాడో, శని 4వ స్థానంలో మీకు ప్రజెంట్ అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి దీనివల్ల కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, మరియు అదేవిధంగా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ 3వ స్థానంలో ఉండేటువంటి ఈ కాంబినేషన్ మంచి ధైర్య సాహసాలని, ఏదైనా సరే నేను చేసేయగలను, గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఒక పాపగ్రహం 3లో ఉంటేనే విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. అలాంటిది 2 ఉన్నాయి. అయితే ఈ కాన్ఫిడెన్స్లో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు అగ్రెసివ్గా కొన్ని కమ్యూనికేషన్స్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ 4వ భావంలో ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతున్నాడో శనితో కలిసి, ఈ కుజుడు ఎంటర్ అవడం మూలంగా శనితో కలవడం వల్ల ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది, ఒక జాగ్రత్త ఉండదు. ఏమిటది అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతున్నాడు. ఆల్రెడీ రవి ఎంటర్ అవడం వల్ల కొంత తగ్గుతుంది, ఇంకా కుజుడు కూడా ఎంటర్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది పంచమాధిపతి, వ్యయాధిపతి ఈ యొక్క రాశి వారికి 4వ భావంలో ఉండేటువంటి శని దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. మరి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఏంటి అంటే నిందలు కొంచెం తగ్గుతాయని అర్థం. మరియు గతంలో ఏవైతే మీరు పలానా ప్రాజెక్ట్ అనుకున్నారో, గృహం అనుకున్నారో, లేకపోతే ఒక స్థలం అనుకున్నారు, లేకపోతే గతంలో కొన్ని విషయాలు నాన్స్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏమి చెప్పరు. కాకపోతే ఈ శని కుజులు కలిసినందుకు కొంచెం అగ్రెసివ్గా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అవతల వాళ్ళకు కూడా కొంచెం సర్లే ఏదో ఒకటి కానివ్వలే అని కొన్ని స్థలాల విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, లేకపోతే కొన్ని తల్లిగారికి సంబంధించిన అంశాల్లోని, అంటే తల్లిగారి స్థలమే ఉంటుంది ఒక్కోసారి మనకి తల్లిగారి ఆరోగ్య విషయం మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే శని అక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే 4వ స్థానంలో శని ఉన్నప్పుడు రోగస్థానాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే కుజుడు వచ్చి జాయిన్ అయ్యాడో ఆ రోగాన్ని తగ్గించేటువంటిది కూడా ఇస్తుంది అక్కడ ఈ రాశికి శుభుడు అవడం వల్ల. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా 2 ఏప్రిల్ నుంచి ఒక 45 రోజుల పాటు అతివేగం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము, మరియు నవగ్రహాల్లో ముఖ్యంగా శని, కుజ, రాహు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇదే కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా కుజరాహు ఈజ్ అతి కోపము, అగ్రెసివ్ నేచరు, హైపర్గా ఉండేటువంటిది, శక్తివంతంగా ఉండేటువంటి కాంబినేషన్. కుజ శని కూడా అంతే. అంటే ఏమిటి, కర్మకారకుడైనటువంటి శనికి మన ఎనర్జీ కారకుడైనటువంటి కుజుడు కనెక్ట్ అయ్యాడు. సో కర్మ ఈజ్ ఎనర్జెటిక్ కర్మ, అగ్రెసివ్ నేచర్ దీన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇబ్బంది ఇవ్వాలా ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి కాంబినేషన్ మీకు, అప్పుడు వాళ్ళ జీవులు అంటే వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కంప్లీట్గా కొంత చిన్న విషయాలకి అగ్రెసివ్నెస్ రావడము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ యొక్క శని కుజులు కానీ కుజరాహులు కానీ ఉన్నప్పుడు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లగ్నాధిపతితో కలిసి ఉన్న లగ్నాన్ని చూస్తున్నా ఈ యొక్క కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే మనకి ఒకవేళ ధనస్థానంలో ఉంటే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఎలాగా అంటే ఒక్కొక్కసారి ఎవరైనా పవర్ జనరేటింగ్ రిలేటెడ్ ధనయోగం, పవర్ రిలేటెడ్ సంబంధంగా ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు చేసే ఇలాంటి వాటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కుటుంబ సభ్యులతోని ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అదే 3లో ఉంది ఈ కాంబినేషన్. మళ్ళీ చెప్పిన కాంబినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుజరాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ గుర్తుపెట్టుకోండి. సో 3లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్నదమ్ములతో గొడవలు ఇస్తుంది, కానీ మీకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. అంత అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నానికి శుభులకి పాపులకి తేడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ముఖ్యంగా కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు.
ఆ లగ్నానికి కుజుడు శుభుడా రాహు శుభుడా, లేకపోతే కుజుడు శుభుడా శని శుభుడా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎవరిని క్యాప్చర్ చేశారు, ఆ క్యాప్చర్ని బట్టి మీకుండే లగ్నాన్ని బట్టి కూడా చిన్న పిసర ఆ తేడా అనేటువంటిది వస్తుంది. అంటే ఒక గొడవ జరిగినప్పుడు మీకు లాభం కలగాల నష్టం కలగాల అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ 4వ స్థానంలో ఉన్నదనుకోండి ఎవరికైనా కుజుడు రాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ, అప్పుడు వారికి ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకోకూడదు. ఇంట్లో జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేర్ల మీద కానీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఒక్కొక్కసారి కొన్ని చూడండి మోసపోవడాలు లేకపోతే కొన్ని గొడవలు జరగడాలు ఈ ప్రాపర్టీ మీద ఇస్తూ ఉంటుంది. ఇక పంచమం అయితే సంతానంతో కొంత గొడవలు ఉంటుంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి, షేర్ మార్కెట్ మూలంగా వీళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 6లో కనుక ఈ కాంబినేషన్ ఉంటే టఫెస్ట్ ఫైట్ అంటే ఏమిటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు అర్థం కాదు అవతలడికి, బాబా ఇంత స్ట్రాంగ్ ఏంటారా మనిషి అని. 6th హౌస్ ఈజ్ పరాక్రమ స్థానంగా మరియు శత్రు నాశన స్థానంగా చెప్తారు. అందుకే పాపగ్రహాలు 6లో ఉన్న వాళ్ళతో ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదని శాస్త్రం. ఇక 7వ స్థానంలో కనుక ఉంటే మాత్రం జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అంశాలని పార్ట్నర్స్తోని గొడవలు జరుగుతుంటాయి. లగ్నం నుంచి అష్టమంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి విషయంలో గొడవలు రావడము, తాతగారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం చేస్తూ ఉండాలి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి గారికి కాస్త అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదేవిధంగా తండ్రి గారికి గమనించుకున్నట్లయితే తనకి కొంచెం బీపీ లెవెల్స్ ఇవి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి కాంబినేషన్ 4లో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొంత యాక్సిడెంట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉంటే వృత్తిలో రాక్షసుల్లా పనిచేస్తారు. అదేవిధంగా ఏంటంటే అతనంటే బాబోయ్ ఆయనంటే కెరియర్లో చాలా ఇదండి, లేకపోతే కెరియర్లో ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే కొలీగ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇక లాభంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాయి 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము, లేదా మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్గా ఉండడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారు ఆస్తిపరంగా కూడా చూసుకుంటాం 12వ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది, వెంటనే భయపడిపోవడం కాకుండా మీకు అసలు ఆ దశలు వచ్చాయా లేదా చూసుకోండి. ఆ మహాదశలు అనేవి రాకుండా ఏదో అయిపోతుందేమో, అమ్మో ఏదో మనకి కాంబినేషన్ ఉంది కాబట్టి అని అనుకోకండి. ఒకటి మహాదశలు అంతర్దశలు రావాలి. మహాదశ లేదు చిన్నప్పుడే అయిపోయింది, దాని ప్రభావం ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండవది అక్కడ అసలు అది యాక్టివ్ అవ్వదు ఒక్కోసారి, అంటే పోర్ట్ఫోలియోస్ ఏది కూడా దానికి కనెక్టివిటీలో ఉండవు. అలాంటప్పుడు కూడా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు అగ్రెసివ్గా ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది. మీరు అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుంటే కూడా అది యాక్టివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3లో ఉంది, కమ్యూనికేషన్స్ ద్వారా గొడవలు రావాలి, కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని అస్సలు మీరు అగ్రెసివ్ నేచర్ని అసలు ప్రదర్శించకుండా చాలా కూల్గా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉంటే అది యాక్టివ్ అవ్వదు. ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీస్ మీద గ్రహం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసి ఆ కర్మ తగ్గట్టుగా గ్రహం యాక్టివ్ అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనికి పరిహారాలు ఏమిటి? కుజరాహువులు కలిసి ఉంటే రావి చెట్టు కిందని ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి చిటికెడు వేసి కలిపేసి ఆ యొక్క నీటితోనే మీరు ఆ నీటిని పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద వేయడం. అదేవిధంగా శని కుజులున్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్, బెల్లము ఇటువంటి పదార్థాలు తినిపించడము, మరియు వీలైనంత మటుకు శివాభిషేకం ఎక్కువగా చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము, చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.